హలో ఫ్రెండ్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఇటువైపు ఒక ఫ్లవర్ వచ్చింది, చిన్నగా ఉంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. బిళ్ళగన్నేరు వైట్ ఫ్లవర్స్, కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు చాలా చిన్న చిన్న కుండీల్లో వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ దోమకి ఈరోజు బాగా ఎక్కువగా వాటర్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు చెట్టు అంతా కటింగ్ వేసేసి వాటర్ జల్లేస్తాను, మొత్తం పోయిద్ది దోమ. ఈ ఫ్లవర్స్ కూడా దోమ వచ్చేసింది. ఇక్కడ కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి, తీసుకుంటున్నాను. కింద పడిన ఫ్లవర్స్. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. లేట్గా పడుతున్నాయి, 9-10కి అలా పడుతున్నాయి ఫ్లవర్స్. కొన్ని ప్లాంట్స్ అయితే ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగే పడతాయి, 5-6కే. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ 9-10కి పడుతున్నాయి. కొన్ని తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కోసేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి. పెద్ద ఫ్లవర్స్ కొన్ని కోసుకుంటున్నాను. కొయ్యకుండానే కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ రాలిపోయినాయి. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది, పింక్. ఈ ఫ్లవర్స్ ఇంకా చిన్నగా ఉన్నాయి. కొన్ని కోసుకున్నాను, బౌల్లో పెడుతున్నాను. ముద్దసింగ్ ఫ్లవర్ ఒకటి వచ్చింది ఈరోజు, ఒక ఫ్లవర్ కోసాను ముద్దది. రోజ్ ఫ్లవర్లా ఉంటుంది, ఇంకా పెద్దగా విప్పిద్ది. ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్ ఇటు కొన్ని పెట్టాను. ఇటువైపు మ్యాంగో ప్లాంట్ ఇలా వస్తుంది, ఎప్పుడు చిగురు మిడిల్లో నుంచే వస్తుంది, కొమ్మలు సైడ్కి రావు. ఈజీగా వచ్చేసిద్ది మ్యాంగో ప్లాంట్. అది నేను కొని పెట్టలేదు, తినేసిన మ్యాంగో ఆ బుర్రను తీసుకెళ్ళి నేను అలా చూసుకుని పెట్టాను. అటు గోడకు వెళ్ళకుండా గ్యాప్ చూసుకుని పెట్టా, చాలా బాగా వచ్చేసింది. పెట్టి కొంచెం వెయిట్ చేయాలి, వెంటనే రాదు, బాగా వస్తుంది. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ చాలా బాగున్నాయి. గార్డెను చాలా నిండుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫ్లవర్స్ పెడితే. ఇక్కడ కూడా కొన్ని పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. టెర్రస్ పైన టమాటో ప్లాంట్స్, పెద్ద పెద్ద టమాటోస్ ఇంకా పెద్దవి అవుతాయి. ఇవి కొంచెం డ్రై అయిపోయిన లీవ్స్ లాగేస్తున్నాను. చూడండి ఎంత గుత్తులు గుత్తులు వస్తున్నాయో. చిన్న చిన్న 50 రూపీస్ టబ్లో కూడా ఈజీగా వంటింట్లో వాడుకునేది, డైలీ యూజ్ చేసుకునేవే. నేను ఇంట్లో వాడుకునే టమాటాలు తీసుకొచ్చి వేసేసాను గింజలు. ఇంత బాగా వస్తున్నాయి కాయలు చాలా చిన్న టబ్బుల్లో. ఇక్కడైతే చిన్న చిన్నగా చాలా ఎక్కువగానే ఉన్నాయి కాయలు. అవి ఎక్కువ రాకపోయినా సరే అవి మనం పండించే కోస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఒకటి టమాటో ప్లాంట్ హ్యాంగింగ్ పార్ట్లో సపోర్ట్గా పెట్టాను, పడిపోతుంది. సింక్ ఫ్లవర్కి వస్తున్నాను, వైట్ కలర్. కొన్ని సీడ్స్ వేసాను ఈ ఫ్లవర్స్ కూడా.
చిన్న చిన్న డబ్బాల్లో ముద్దశంఖ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా బర్డ్స్ కొన్ని ప్లాంట్స్ ఫ్లవర్స్ కూడా చిగుర్లు రానివ్వకుండా తినేస్తూ ఉన్నాయి. అందుకే కొంచెం లేట్ అయినాయి ఫ్లవర్స్. ఇప్పుడే వాటర్ పోసాను. టెర్రస్ పైన టమాటో ప్లాంట్స్ గ్రో బ్యాగ్లో పెడితే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వచ్చినాయి. గుత్తులు గుత్తులు ప్లాంట్ కూడా చాలా బాగా ఎదిగింది. అందుకే ఈసారి అలాగే పెట్టాను. ముందే సపోర్ట్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ కొమ్మలు ఇరిగిపోయినాయి అని వెయిట్కి ఇరిగి పడిపోయినాయి. ప్లాంట్ అంతా పాడైపోయినాయి. ముందే సపోర్ట్ ఇచ్చాను అందుకని. ఇటువైపు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని ప్లాంట్స్ ఎండిపోయినాయి, కొన్ని పీకేసేసాను. మళ్ళీ కొన్ని లేటెస్ట్గా పెట్టాను. మొత్తం ఒకే చోట పెట్టాను. అవి కొంచెం సెట్ అయ్యి రూట్స్ వచ్చినాక తీసి మళ్ళీ పెడుతూ ఉంటాను. ఒక్క ప్లాంట్ నుంచి ఒక్క ప్లాంట్ కొనుక్కుంటే చాలు, చాలా ఫ్లవర్స్ వస్తాయి. చాలా మొక్కలు పెట్టేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం ఒక్కటి కొనుక్కుంటే చాలు, ఏ కలర్ నచ్చితే ఆ కలరు మ్యారీగోల్డ్ ప్లాంట్. దాని నుంచి మన ఇష్టం, చాలా ఫ్లవర్స్ వస్తాయి. గార్డెన్ నిండా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని పల్లీలు పెట్టాను. పల్లీ ప్లాంట్స్ స్టార్ట్ అయినాయి. టమాటా, తోటకూర, పల్లీ ప్లాంటు. తోటకూర ఇలా సీడ్ బడి వచ్చినవి బాగా వస్తాయి మొక్కలు.